అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు కువైట్ ఎయిర్వేస్ ఒక సందేశం అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే ఒక హెచ్చరికను కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే మోసపూరిత కార్యకలాపాలు జరుగుతున్నాయి. కువైట్ ఎయిర్వేస్ పేరు మీద మోసపూరిత సందేశాలు తమ యొక్క ప్రయాణికులకు, కస్టమర్లకు వస్తూ ఉన్నాయని చెప్పి, అలాగే ఈ యొక్క సందేశాలు మనం చూసుకుంటే మీరు నగదు బహుమతులు గెలుచుకున్నారు, మీరు ఫ్రీగా టికెట్ గెలుచుకున్నారు, లేకపోతే మీకు అలాగే టూరిస్ట్కు సంబంధించి ఫ్రీగా టూరిస్ట్కు ప్యాకేజీ గెలుచుకున్నారు, కువైట్ ఎయిర్వేస్ యొక్క లింక్ పైన క్లిక్ చేస్తే మీరు కానీ మీ యొక్క వివరాలు అందజేస్తే మీకు ఫ్రీ టికెట్లు మరియు అలాగే దానికి సంబంధించి సమాచారం అందుతుందని చెప్పి మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఆ యొక్క మెసేజ్లకు కువైట్ ఎయిర్వేస్కు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ తెలిపింది. కువైట్ ఎయిర్వేస్ తరపున నగదు బహుమతులు మరియు అలాగే ఇతర ప్రయోజనాలు అందజేస్తామని చెప్పి వస్తూ ఉన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పి, ఈ సందేశాలకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ కంపెనీ ధృవీకరించింది. అలాగే ఎటువంటి బాధ్యతలు మేము తీసుకోమని చెప్పి కువైట్ ఎయిర్వేస్ తన విలువైన కస్టమర్లకు ఈ సందేశాలకు ప్రతిస్పందించవద్దని చెప్పి, మోసపూరిత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెప్పి, ఏవైనా ఎలక్ట్రానిక్ లింకులు వస్తే వాటిపైన క్లిక్ చేయవద్దని చెప్పి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే చాలామంది ప్రయాణికులు కువైట్ ఎయిర్వేస్ ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు. మన భారతీయులు కానీ, ప్రవాసులు కానీ, కువైటీలు కానీ మీ మొబైల్లో కానీ ఎటువంటి మెసేజ్ వస్తే ఆ యొక్క మెసేజ్ పైన క్లిక్ చేయవద్దు. అలా క్లిక్ చేయడం వల్ల మీరు బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఆ అకౌంట్ నుంచి డబ్బులు పోతుంది. మీ యొక్క వ్యక్తిగత సమాచారం స్కామర్లు దొంగిలిస్తారని చెప్పి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. అందుకని అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.